ఇక హెచ్ఐసిసి వేదికగా భారత్ సమ్మిట్ ప్రారంభమైంది. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. తొలుత విదేశీ ప్రతినిధులకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ సమ్మిట్ కొనసాగనుంది. సమ్మిట్ కు 100కు పైగా దేశాల ప్రతినిధులు వచ్చారు. 450 మందికి పైగా డెలిగేట్స్ పాల్గొన్నారు. సమ్మిట్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర రాజకీయ నేతలు హాజరు కానున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ జాతీయ మార్నింగ్ డే ప్రకటించినారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ కి వారు వెళ్ళినారు. వారు ఇక్కడికి రేపు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అంటే విదేశీ ప్రతినిధులు చాలా పెద్ద స్థాయిలో వచ్చినారు. నిష్ణార్థులు అంశాల మీద చాలా అనుభవం గడిచినటువంటి ప్రతినిధులు వచ్చినారు కాబట్టి రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులకు అవకాశం దక్కే అవకాశం ఉంది. విడతల వారీగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పరిస్థితి దృష్ట్యా సపోర్ట్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే మేము కూడా వారికి మద్దతునివ్వడం జరిగింది. మంచి మెజారిటీతో ఎంఐఎం గెలిచింది. సంఖ్య లేకున్నా ప్రజల్ని మభ్యపెట్టడానికి లోపాయికారి టీఆర్ఎస్ తో ఒప్పందంలో ఉండి ప్రయత్నం చేసినారు. ఇది బహిర్గతం అవ్వడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టుగా కనబడతా ఉంది. గెలిచే సత్తా లేకున్నా పోటీలో ఎందుకు నిలిచినారో వారే జవాబు చెప్పాలి. ఇవాళ రాహుల్ గాంధీ